తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువల పనులు వెంటనే పూర్తి చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ద్వారకా తిరుమండలం ఎం నాగులపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆవరణలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు కోరారు. గురించి కావాల్సిన విధానం ఏంటంటే, మాకు హైవే రోడ్డు అవతల దాకా సాగునీరు వస్తుంది. యువతల మాకు మట్టికి యువతల సాగునీరు కానీ తాగునీరు కానీ ఏమీ రావట్లేదు. దీని గురించి మాకు కూడా గవర్నమెంట్ స్పందించి తొందరగా మాకు ఈ నీరు విడుదల అయ్యేటట్టు చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాకు కూడా సాగు తాగు నీళ్ళు మా చెరువుల్లో నీళ్లు ఉంటాయి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన ఆయకట్టు రైతుల సమావేశాన్ని ఎం నాగులపల్లిలో నిర్వహించాము. ప్రధానంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకి నీళ్ళు అందించే ఎత్తిపోతల పథకం ఇది. అయితే ఇది ద్వారకాతిరుమల మండలం, దెందులూరు మండలం ఈ ఆయకట్టు ఈ ఎత్తిపోతల పథకానికి శివారు ప్రాంతంగా ఉన్నది. అయితే ద్వారకాతిరుమల మండలం వరకు ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తున్నా ఇటు ద్వారకాతిరుమల మండలంలో కానీ దెందులూరు మండలంలో కానీ ఈ సాగునీరు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అయితే కాలువలు తవ్వుకోవడానికి రైతుల నుంచి భూమి సేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, కాలువలు తవ్వారు. అయితే చాలా చోట్ల అరకొర కాలువలు తవ్వి వదిలేయడం జరిగింది. ఆ కాలువలన్నీ కూడా ఇవన్నీ కూడా జంగిల్తో అట్టాగే చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అయితే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల బోర్లు సక్రమంగా పనిచేయక చాలా సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ అనేక చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు కూడా నీళ్ళు అందే పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి చెరువులు నింపుకోవడానికైనా, పంట భూములు సాగునీరుకైనా, అట్లాగే తాగడానికి కూడా నీళ్ళకి అవసరమైన సందర్భాల్లో ఈ తాడిపూడి కాలం నీళ్ళు వస్తే రైతులకి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి అట్లాంటి తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క కాలువ పనులు పూర్తి చేయకుండా అరకొర తవ్వి వదిలేయడం వల్ల గత 15 సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగా ఉందో తప్ప ఈ ప్రాంత రైతాంగానికి ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. కాబట్టి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు ఎంతో శ్రద్ధతోటి ఇరిగేషన్ సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనుల్ని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన నిధులు కేటాయించి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు ఎక్కడైనా పరిహారం ఇవ్వాల్సి వస్తే పరిహారం ఇచ్చి ఆ రకంగా రైతులను ఆదుకొని అలా నీళ్ళు ఇస్తే ఈ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. గోదావరి నీళ్ళు వస్తే కనుక ఇక్కడ పంటలు భూములు సస్యశ్యామలుగా మారే అవకాశం కూడా ఉంటుంది, భూసారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పంటలు పండడం ప్రజలకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది, రైతులకు ఉపయోగకరంగా కాకుండా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క పనుల్ని తక్షణమే పూర్తి చేసి రైతులకి ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు జరిగిన ఆయకట్టు రైతుల సమావేశంలో కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. రేపు సోమవారం గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ సమస్యను వివరించాలని చెప్పేసి స్పందించే విధంగా కోరే విధంగా రేపు సోమవారం రైతులుగా సామూహిక రాయబార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.